అందరికీ నమస్తే. సీదా హెడ్లైన్. చెట్ల మీదనే సుప్రీంకోర్టు నజర్, నష్టం గానీయమంటున్న సర్కార్. ఇరవై ఏడో నాడు గులాబీ పండుగ, మీటింగు చేస్తారట నిండుగా. తగ్గిన సన్న బియ్యం రేట్, రేషన్లనే తింటాండ్రు సేటు. ఈ ఏడు జోరుంటాయట ఆనలు, ఇప్పుడైతే తెరలైతున్నాయి పంటలు. కొత్త తవ్వల చంద్రన్న ఏమవుతావు? సీఎం అవుతావు. నా కుర్చీకి ఎసురు పెడుతున్నావు. ఓ 15-20 రోజుల కిందట ఎట్లుండేనబ్బా? ఫేస్బుక్ తెరిచినా, వాట్సాప్ చూసినా, ఎక్స్ తీసినా నెమళ్ళు, జింకలు, దుప్పులు, అటెనక ఏనుగులు సుతా వచ్చినాయి. గచ్చిబౌలి భూములు అర్రాసు పెట్టేతానికి అంతా ఆగం చేస్తుర్రని ఎంతో రాసిండ్రు ప్రకృతి మీద పాయిరం ఉన్నోళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే గా ఫోటోలు లేవు, గా వీడియోలు లేవు, గావన్నీ ఉత్తుతాయి. ఏరే జాగలే అని తెలుసుడుతోటి మునుం పెట్టి డిలీట్ చేసి పాడేసిండ్రు. ఇక ఇవాళ ఏం నడిచిందంటే, గచ్చిబౌలి భూములకేసి ఇంకో 4 రోజులు వాయిదా పడ్డది దేశం పెదకోట్ల. ఏ పని చేయొద్దనే ఆర్డర్ అట్లనే ఉంటది అప్పటిదాకా. 100 ఎకరాల చెట్లు కొట్టేసుడేంది, పర్మిషన్ తీసుకునిరా, రూల్స్ ప్రకారమే చేసిండ్రా అని కోర్టు క్వశ్చన్ చేసింది. అది బరాబర్ గవర్నమెంట్ భూమే. ఏఐ ఫేక్ వీడియోలు తయారు చేసి ఆగం పట్టించిండ్రు, ఏనుగులు లేకుండా ఉన్నట్టు ప్రచారం చేసిండ్రు, ప్రకృతి ఖరాబు కాకుండా చూసుకుంటామని సర్కార్ లాయర్ చెప్పిండు. ఆ భూమిని సర్కార్ వాళ్ళు కుదవబెట్టి 10,000 కోట్ల లోన్ గిన తీసుకుంటారని అవతల లాయర్ చెప్తే, అవన్నీ మాకు అవసరం లేదు, చెట్లు కొట్టిండ్రా లేదా అన్నదే ముఖ్యం అనుకొచ్చిండు జడ్జి సారు. పర్యావరణం ఎట్లా కాపాడుతారో, జీవరాశికి తిప్పలు కాకుండా ఏం చేస్తారో క్లియర్ గా చెప్పాలని 4 వారాల టైం ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ కు. అంటే మే 15వ తారీఖు దాకా ఈ 400 ఎకరాల్లో ఏ పని చేయొద్దిగా. మేము చెప్పేదానిక డెవలప్మెంట్ పనులు చేయొద్దని 12 రోజుల కిందట సుప్రీంకోర్టు ఆర్డర్ వేస్తే ఆ దినమే అన్ని ఆపేసిండ్రు. ఎట్లా ముంగడికి పోవాలనే దాని మీద మంత్రుల కమిటీ అందరితో మాట్లాడుతుంది. ఓ మల్క దేశం పెదకొట్టేసిన కమిటీ వచ్చి వివరాలు తీసుకుపోయింది. అయితే అప్పట్లో ఇదంతా గవర్నమెంట్ భూమే. అందులోకెళ్ళి కొంత సెంట్రల్ యూనివర్సిటీ కట్టేదానికి ఇచ్చిండ్రు, ఏరే ఇన్స్టిట్యూట్లు పడ్డాయి, బస్ స్టాండ్లు కట్టిండ్రు, దీనికి చుట్టూరా మొగులను దాకే బంగ్లాలు కట్టిండ్రు. అప్పుడు సపోర్ట్ చేయనోళ్ళు ఇప్పుడు కావాలనే గీ లొల్లి మోపు చేసిండ్రు అనేది సర్కార్ వాళ్ళ మాట. చూడాలి మరి 4 రోజుల తర్వాత సుప్రీంకోర్టులో ఏమైతుందో. ఈ ముచ్చటి ఇట్లుంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మేడానికి నోటీసులు ఇచ్చిండ్రు పోలీసులు. ఈ ఫేక్ ఫోటోకు సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసింది. అంత పెద్ద ఆఫీసర్ అయి ఉండి గట్లెట్లా ప్రచారం చేస్తావని అందరి లెక్కనే ఈమెకు సుధా నోటీసులు పంపిర్రు అన్నట్టు. మరి మేడం ఏం చెప్తుందో గానీ ఒరిజినల్ ఫోటోల కంటూ ఉత్తుత్తి ఫోటోలే బగ్గ గిరికలు కొట్టినాయి అబ్బా ఈ కేసులు అయితే. రజతోత్సవ సభను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో ఉన్నది భారత రాష్ట్ర సమితి. జిల్లాల్లో విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ను సమాయుత్తం చేసే పనిలో నిమగ్నమైంది. ప్రతిపక్షంలో ఉండగా ఇదే తొలి మహాసభ కావడంతో సవాల్గా తీసుకొని నిర్వహిస్తున్నారు. ఉగాదికి ముందు ఫామ్ హౌస్ల మీటింగులు, ఇప్పుడు జిల్లాల మీటింగులు. ముఖ్యమైన 3 లీడర్లు మనిషో దిక్కు గూత్తబట్టి తిరుగుడే తిరుగుడు గులాబీ పండుగకు పబ్లిసిటీ తెస్తానికి. 27 తారీఖు బీఆర్ఎస్ పుట్టి 25 ఏండ్లు. వరంగల్ శివారు ఎల్కతుర్తిలో పెద్ద మీటింగ్ పెడతాళ్ళు. 33 జిల్లాలకెళ్లి మందిని జమగొట్టకపోతానికి 6-10 రోజుల కంచెలు అంతటా మీటింగుల మీద మీటింగులు నడుస్తున్నాయి. 3000 ఆర్టీసీ బస్సులు మాట్లాడిరంటే చూడుర్రిగా. ఈ జమానాల సుత గోడల మీద రాస్తాండ్రు, కొత్త కొత్త పాటలు కై కట్టిండ్రు, కాడికి పోయి పబ్లిసిటీ చేస్తాండ్రు. మన మహాసభ తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అన్నట్టు ఉంటది. లక్షలాది మంది తరలి వస్తారు. పార్టీకి పవర్ పోయినాక ఇదే పెద్ద మీటింగ్. మరి పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత సార్ సైలెంట్ ఉన్నాడు కదా, ఇక గులాబీ పండుగ నాడు గర్జిస్తాడని కార్యకర్తలు ఒక సంబరం కాదు. ఇక సభ పెట్టే కాడ ఈ పనులు నడుస్తున్నాయి. అడ్డం ఉన్నాయని చెట్ల కొమ్మలు నరికేసి ట్రాక్టర్లకు లోడ్ ఎత్తి బయటికి తీసుకుపోతాండ్రు. ఏ చెట్టు చూడు చెలిగేసే వరకు బోడగవు పడుతున్నాయి. ఇవన్నీ రైతుల భూములే. ఎకరానికి ఇంత కట్టిస్తామని మీటింగ్ కోసం తీసుకొని సాఫ్ చేస్తున్నారు. అంత మంచిగానే ఉన్నది కానీ జర చూసి పనులు చేయరు సార్లు. ఓ దిక్కు పచ్చదనం కాపాడాలని కొట్లాడుకుంటా గిదేం పని అని పడనోళ్ళు పలసగా చేయగల. మరి అసెంబ్లీలో మా ఆడోళ్ళ బలగం ఎంతంటే ఉత్త 9. 6 కాంగ్రెస్ మేడాలు, 3 బీఆర్ఎస్ మేడాలు, మళ్ళా ఇంట్లో కొత్తోళ్ళే 5. 9 ఇట్లా 2కి మంత్రి పదవులు వచ్చినాయి.
అసెంబ్లీ ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాడు చాలా పబ్లిసిటీ వచ్చింది ఎవలకంటే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినక్కకు. సీనియర్ లీడర్ అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ను ఓడగొట్టుడంటే మామూలు ముచ్చట్నా మరి. అమ్మాయి ఏదో చిన్నగా ఉంది సాఫ్ట్గా ఉంది అని అనుకోకండి. యశస్వినక్క దమ్కి ఇస్తుంది ఎర్రబెల్లి సారుకే. పాలకుర్తిలా అత్తాకోడన్ల రాజ్యం నడుస్తుందని ఊకూకే ఎడ్డిస్తుండని గిట్ల మాట్లాడింది ఎమ్మెల్యే మేడం. మీకు అంత అత్త కోడళ్ళ సీరియల్ ఎక్కడైనా కావాలంటే చెప్పండి, నేను ఎవరితోటైనా మాట్లాడి మరి మీకు అంత ఎంటర్టైనింగ్ ఉండాలంటే సీరియల్ ఎక్కడైనా తీపిద్దాము. ఆ అక్కోళ్ళ అత్తమ్మ ఝాన్సీ రెడ్డి మేడం సుత గట్లనే మాట్లాడింది మాజీ మంత్రి గారి మీద. మాట మాట్లాడితే అత్తాకోడలు అంటే మీకు అంత ఏనంగా ఉందా, అంత అలుసుగా ఉందా? మేము బాగానే ఉన్నాం, మేము బాగానే ఉంటాం కూడా. మేము ఆడవాళ్ళం కాదు, ఆడ పులులు అనేది నీకు ఈ సంగతి చెప్తాను. అత్త కోడన్ల సీరియల్ చూపిస్తాం, సినిమా చూపిస్తాం అనబట్టిరి. ఇక ఎర్రబెల్లి సార్ ఏమంటాడో చూడాలి. సార్ మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి అనే సినిమా డైలాగ్ యాదకొస్తుందబ్బా పక్క. ఆవు మళ్ళా దేశంలో హైటెక్ సీఎం అనంగానే, టెక్నాలజీ సీఎం అనంగానే, కంప్యూటర్ సీఎం అనంగానే, పెద్ద కంపెనీల బాస్లతోని దోస్తానా సీఎం అనంగానే ఎవరు మతికొస్తారు? ఇంకెవరు? ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు సారే కదా. కానీ ఇప్పుడు చూడుండ్రి ఏం చేస్తాండో. ఈ నడుమ ఆంధ్ర సీఎం సార్ వారానికో సినిమా చూపిస్తుండు. బస్సు దిగి కాక భుజం మీద చేసి కటింగ్ షాప్లకు నడిచిండు. రైట్ ఇక గడ్డం గీకించుకుంటాడేమో అనుకునేరు, గిరాకీ అరుచుకుంటానికి వచ్చిండు. దినం ఎన్ని గుండ్లు కొడతావు, ఎన్ని కటింగులు చేస్తావు, ఎన్ని గడ్డాలు గీస్తావు, ఏ పాటి పడతలు పడుతున్నాయని సార్ అడుగుడు కాక చెప్పుడు. మిషన్ అడుగుతున్నారు ఎవరికాడు? మిషన్ నాకు రాదు, నీకు రాదు, నాకు రాదు. అవు మళ్ళా ఇంకా వెనకటాతారులే వాడితే ఎవరు వస్తారే కాక అప్డేట్ కావాలి గానే. మెషిన్స్ అని నీకు లేటెస్ట్ వచ్చాయా? ఇంకా గవ్వే వాడితే ఎట్లనయ్యా అని కత్తెర్లు, మిషన్లు, లోషన్లు కొత్త ఇచ్చిండు. పాత సరుకులు అన్ని ఉన్నాయి, మొత్తం పాతవే. చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు, అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను. సరే ఇది వాడండి మీరు. ఈ ఇడుదుడు తమ్ముతో నడుచుకుంటా సీదా మెకానిక్ దుకాణం కాడికి వచ్చిండు. మొత్తం అంతా డబ్బాల షాప్ నడిపించేది చూసినాక కూడా రీపోయింది. ఈ మార్గ షెడ్ ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా. గిరాక్ ఎట్లుంది, దినం ఎంత మిలిగేది అరుచుకొని ఎంబటే గిట్లా ఖుషి చేసిండు. ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి ఇక వీళ్ళు ఇంట్లోనే బర్రెలు సాత్తుర్రు అని తెలిసి బాబు గారు వచ్చిండు చూద్దామని. బర్రెలెన్ని దుడ్డలెన్ని, ఎన్ని పాలిస్తున్నాయి, ఎంత సంపాదిస్తున్నావు అని అడుక్కుంటా ఆసామికి గిట్లా ఆసరైండు. ఇది ఎంత పాలిస్తుంది? చాలా యాక్టివ్ గా ఉంది. బర్రెలకు గడ్డేసుడే కాదు, కుడిదిసుత కలిపిండు సీఎం సారు. ఏమేమి వేస్తారు దీంట్లో? దీంట్లో తౌడు, మిక్చరు 8 గంటలు నానబెట్టేసి ఇట్లా కలిపేసేసి నీళ్లు వేసి పోసి పెట్టేస్తాం. రేటు తక్కువ ఉంటే చెప్పుకాక సార్ వాళ్ళదే హెరిటేజ్ కంపెనీ ఉంది, మంచిగా గట్టిస్తాడు. గాని ఇంకో ఊర్లో కార్ దిగి సీదా కిరాణం దుకాణం కాడికి వచ్చి చిన్నవ్వతోటి మాట్లాడిండు. దందా ఎట్లా నడుస్తుంది, ఏమేమి అమ్ముతానో అని. పెన్షన్ రావట్లేదండి, ఇద్దరికి పని చేయండి, ఇది లాభం లేదు. షాపు పర్మనెంట్ షాప్ పెట్టించి ఏరే తనకి ఇంటికి వచ్చి తిప్పలేంది, చదువులేంది అరుచుకున్నాడు సారు. పని చేస్తూ చదువుకుంటావా? పోనీ ఎందుకు రాదురా? మాకు మేమంతా వచ్చి చదువుకున్నావా? ఎప్పుడు గొర్రెలే మేపుతావా? మీ కులమే ఈ రోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు. మంచిగా చదువుకుంటే మంత్రి లెవెల్కి వస్తారట అబ్బా. ఇక ఇదో తానా ఛాయ సప్పరించుకుంటే ఎన్నో శుద్ధులు చెప్పిండు ఇంటోళ్లకు. నేను పైకి దిగాలి, నువ్వు నన్ను ఎన్నికి లాగారనుకో, అప్పుడేమవుతున్నాలో నిరుత్సాహం వచ్చి మీ ఇంటికి రావడం మానేస్తా. మొన్న ఈ స్కూల్ కు పోయి పిల్లలతోటి ముచ్చట పెట్టుకుంటూ అంతా కలే తిరిగిండు. ప్రతి ఒక్కటి అరుచుకుంటూ ఏం చేస్తే బాగుంటుందో చెప్పమని సలహాలు సుతా అడిగిండు. ఎప్పుడు టెక్నాలజీ, కంప్యూటర్లు, కంపెనీలు, రోబోలని కలవరిచ్చే హైటెక్ మనిషి ఇట్లా ఇండ్ల పొంట తిరుగుడు, కటింగ్ షాప్ లకు వచ్చుడు, బర్లకు గడ్డేసి కుడిది పెట్టుడు ఎన్నో చేస్తుండే వరకు పబ్లిక్ అంతా పరిశాన అవుతాండ్రట. అంత కొత్తగా ఉండే వరకు మళ్ళీ ఎవ్వరు ఏది అడుగుతుంది ఎంబటే సాంచిన చేస్తూనే ఉన్నాడు. చేద్దాం చూద్దాం అనుకుంటా మాస్ లీడర్ అయి మళ్ళోపారి ముఖ్యమంత్రి కావాలనే తండ్లాటేమో. మరి ఏమవుతావు? సీఎం అవుతావు. నా కుర్చీకి ఎసురు పెడుతున్నావు. అరే ఏంది సేటు, పోయిన నెలనే తీసుకుంటుని అప్పుడే కిలాకు 5 రూపాయలు పెరిగిందా? గంత రేటి మాకెందుకన్నా, జర అగ్వలు వచ్చేటి జోకు. నాకో మాట చెప్పవారా? 2 క్వింటాలు వేసుకుందును. ఈడ కొనాలంటే డబ్బులు కాబట్టే. బిడ్డ సావుకారు అమ్ముతుంటే తీసుకున్నా, పండుగకు వచ్చినప్పుడు ఓ 2 బ్యాగులు కొంచవో అని అందరు.
కానీ ఇప్పుడు కథ మారింది. ఏదన్నా తీసుకోర్రబ్బా, రేటు దిగిందంటే గిరాకీ పెరుగుతుంది. కానీ సన్న బియ్యం కథ ఉల్టా ఉరుకుతాంది మార్కెట్లా. మొన్నటిదానిక కిలో 55-60 రూపాయలు అమ్మితే ఇప్పుడు 50కి తగ్గింది. రేటు డౌన్ అయినందుకు జిబజిబా ఉండాల్సిన షాపులు మస్తు పల్సగైనాయి. మరి క్వింటల్కి 600 రూపాయలు తేడా అయింది. కొత్త లాస్ట్ టైం 45 వరకు పోయింది, 5000 కూడా ఉంది. పాత 6000 పోయినాయి, పాత ఇప్పుడు 4700. ఇక రోజు 2 క్వింటాలు 3 క్వింటాలు పోతాయి, అవి కూడా పోతలేవు ఇప్పుడు. ఏ క్వింటాలు కూడా పోతలేవు. అరే నేరిగింత అధ్వానమైంది ఏంది కావచ్చని వ్యాపారులు బగ్గా ఆలోచన చేస్తే గీ ముచ్చట బయటపడ్డదట. సన్న బియ్యం ఎఫెక్ట్ కూడా ఉంది, ఎందుకంటే ప్రతి కార్డు హోల్డర్కు తీసుకోవాలని ఉంటది. గదన్నట్టు రేషన్ దుకాణంలా సర్కారోళ్ళు సన్న బియ్యం పోస్తుండే వరకు అవి మంచిగున్నాయని ఇటు వస్తలేరట. అవి దొడ్డువని ఇప్పుడు సన్నయ్య కొనుక్కునేది. ఇక సన్నయ్య వాళ్ళు ఇచ్చినాక మన దాన్ని ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? అవును, దాని ఎఫెక్ట్ కొద్దిగా ఉంది. అంటే ఇంటికి బియ్యం ఫ్రీ ఇస్తారు, బియ్యం రైస్ మిల్ అలా. దానివల్ల చాలా మంది తీసుకుంటారు. అది ఇంతకు దొడ్డు బియ్యం తీసుకుపోయేది, ఈ సన్న బియ్యం అందరు తీసుకుంటారు. ఇన్నొద్దులు దొడ్డు బియ్యం ఇస్తే అవి తినలేక బయట అమ్ముకొని ఈ షాప్లకు వచ్చి సన్న బియ్యం కొనుక్కోబోయేది. అట్లా మస్తు రేటు పెరిగి పేదోళ్లకు తిప్పలైతుందని గవర్నమెంటే సక్కదానాల బియ్యం పంపిస్తుందన్నట్టు. మామూలుగా కొంచెం తక్కువ ఉంటే ఈసారి ఎక్కువ వచ్చింది. రైతులు ఎక్కువ పండియడం, సన్నాలు దొడ్డు బంద్ చేసారు. సన్నాలు వండిస్తే కింటాలకు 5,100 బోనస్ రావట్టే. మరి అంత మంచిగానే ఉన్నది గాని కొత్త రేషన్ కార్డు రానులకు ఇంకా తక్లీఫే ఉంది. జప్పున వంచి అందరు సన్న బియ్యం తినే భాగ్యం అచ్చేటట్టు చూడుర్రి సార్లు జరా. అధికార పార్టీ ఏదైనా నిర్ణయం చేస్తే ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కుతుంటాయి. అట్లెట్లా చేస్తారు? గింత అన్నాలం ఉంటుందా? ఎవరని అడిగి ఈ నిర్ణయం చేసిండ్రు, వెనకకు తీసుకోకుంటే అగ్గైతే చూడు అని ధర్నాలు నిరసనలు చేస్తుంటారు. కానీ అధికార పార్టీలకు రోడ్డెక్కే ఛాన్సే రాదు. ఓ కాళ్ళు వచ్చినా సంబరాలు చేసుకుంటానికే కానీ నిరసనలు చేస్తానికి కాదు. కానీ మన తాన పవర్లున్న పార్టీకి తప్పలేదు. హాగో అట్లెట్లా అంటారేమో, దానికో లెక్క ఉంటది మళ్ళా. గల్లీకెళ్ళి ఢిల్లీ దానిక దేశమంతా నిరసనలు ధర్నాలు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జీ షీట్ల సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లు పెట్టింది ఈడీ. అదిగిన నెంబర్ 1 నెంబర్ 2 చెల్ మావోళ్ళ మీద ఉత్తపుణ్యానికి కేసులు పెట్టి సతాయిస్తురని కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలంతా రోడ్ల మీదకి వచ్చిర్రు అన్నట్టు. వెనకాల సెంటర్ గవర్నమెంట్ ఉందనేది ఇళ్ళ మాట. No outsider invested in Young India or National Herald. Where is the point of money laundering? It's politically framed case. ఇంత కేసు ఏందంటే నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ చాచా నెహ్రూ పెట్టిండు స్వతంత్రం రాకమునుపు. అటెన్ కదా ఆగిపోతే గా ఆస్తులు కొట్టేస్తానికి తల్లి కొడుకులు పిలానేసిండ్రని ఈడీ ఎంక్వైరీ నడుస్తుందన్నట్టు. గమ్మత్ ఏందంటే హర్యానాలో కేసులో ప్రియాంక గాంధీ మేడం వాళ్ళు ఇంటి ఆయన రాబర్ట్ వాద్రా సార్ ను విచారణ చేసిన గంటలనే వీళ్ళ పేర్లు ఛార్జీ షీట్లకు ఎక్కించే వరకు రాజకీయ రచ్చ అవుతుంది. కాంగ్రెస్ పెరుగుదలను ఎప్పుడెప్పుడైతే చూస్తున్నారో అప్పుడు మా అధినాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఈడీ పేరు మీద వేధింపులు శురు చేస్తా ఉన్నారు. అసెంబ్లీలో పార్లమెంట్లో బలగం ఉంది కదా అని మాకు నచ్చినట్టు చేస్తామంటే నడవది. అంతా రూల్స్ ప్రకారం ఉన్నదా లేదా, ఎవరికన్నా కష్టమవుతుందా అనేది ముఖ్యం. ఏదన్నా ఫరాక్ అనిపిస్తే సీదా కోర్టుకోవచ్చు. ఇగో గిట్లా వక్ఫ్ బోర్డు చట్టం మీద సెంటరోళ్లకు నోటీసులు పంపింది సుప్రీంకోర్టు. మొన్న పార్లమెంట్ లా కొత్త రూల్స్ తెచ్చిండ్రు కదా, అది కొట్టేయాలని కొందరు కోర్టుకు పోయినరు. వక్ఫ్ బోర్డులా హిందువులను పెట్టినట్టే హిందూ మత ట్రస్టులా ముస్లింలను పెడతారా అని క్వశ్చన్ చేసింది. 100 ఏండ్ల కంచున్న ఆస్తులకు కొత్తగా 7 కాగితాలు వస్తాయి. కలెక్టర్ కు పెత్తనమిచ్చుడు కరెక్టేనా? షాన్నే అన్నది. కొత్త చట్టం తోటి మత స్వేచ్ఛ లేకుండా పోతుంది, ఆస్తులు పోయే డేంజర్ ఉందని ముస్లింల తరపున లాయర్లు వాదించిండ్రు. గా డౌట్లకు ఆన్సర్ ఇయ్యాల్సిందే అని కోర్టు 2 వారాల టైం ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కు. పార్లమెంట్ లో చేసిన చట్టం కరెక్ట్ కాదని దేశమంతా నిరసనలు జరుగుతుంటే బెంగాల్లోనైతే నెరి ఆస్తులు గాలబెట్టుడు, దుకాణాల మీద రాళ్లేసుడు నడుస్తుండే వరకు ఆగమాగముంది. గిసొంటి యాళ్ళ సుప్రీంకోర్టు గిట్లనే వరకు ఏమైతుందో చూడాలిగా.
ఇత్తనాలు వేసేటప్పుడు మొగుల మీదకి చూసి ఒక్క డల్లన్న గురిపి దేవుడా అని ఎంత మొక్కినా పూజలు చేసినా కప్పతల్లి ఆడినా కుదరదంటే కుదరదన్నట్టే చేస్తాడు ఆనదేవుడు. సరే అట్లిట్లా చేసి బాయిల కాంచెల్లో షెర్ల కాంచెల్లో పైపులు జాపి పంట పండిస్తే నోటికాడి బుక్క ఎత్తగొట్టినట్టు వద్దన్న ఉరికొచ్చి పంట అంతా ఆగం చేసిపోతాడు. ఈ ఆనదేవునికి రైతులంటే అస్సలు వడది కావచ్చు అనిపిస్తుంది కదా, కానీ ఈ తాప తిప్పలేం పెట్టడట తీయండి. రైతన్నలు కుషయ్య ముచ్చటైందంటే ఈ తాప ఆనలు దంచుడే దంచుతాయట. ఎప్పటికి వడేంతకంటే జరంత ఎక్కువే ఉంటాయి అంటారు వాతావరణ శాఖ ఆఫీసర్లు. ఈ రానున్న నైరుతి పవనాల కాలం అనేది లో మనకి వర్షపాతం అనేది సాధారణం కంటే అధికంగానే నమోదే అవకాశం కూడా. తెలంగాణలోనే కాదు దేశమంతటా జూన్ నుంచి మొదలు పెడితే సెప్టెంబర్ దాకా ఇరాం లేకుండా సరసుడేనట. నిరుడే సక్కగా వడక శాన తిప్పలైంది కాబట్టి ఈ కిత్తకు సరిపోనుంటే వ్యవసాయానికి ఏ రందుండదిగా. దేశంలో 142 మంది వ్యవసాయం నడిపిస్తుంటే 118 రూపాయల ఆమ్దాని వ్యవసాయం నుంచే వస్తుంది. మళ్ళా 152 ఎకరాల ఆనలతోటే పంటలు పండుతాయి. ఇదంతా 4 వద్దులైనాక ముచ్చట గాని షెడుపానలు చేవట్కే మస్తు నష్టమైతుంది ఇప్పుడు. హగో గాలి దుమారానికి చింతపండు దులిపినట్టే మామిడికాయలు ఎట్లా రాలినాయో కోతకొచ్చిన వరి చేన్లు సుత వరిగినాయి. మార్కెట్లకు తెచ్చినాయి కళ్ళాల మీద ఉన్న వడ్లు సుత తెర్లు కాబట్టే ఎన్ని పట్టాలు కప్తే ఆగుతాయుల్లా అంత ఆగమాగం. అకాల వర్షం రావటం వల్ల రైతుకు సిరిసగం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉన్న కూలకును వాటికి అయిపోయే పరిస్థితి ఉంది. గాలి బాగా వచ్చి నిమ్మ తోట మొత్తం కూలిపోయింది, కాయ బాగా కాలిపోయింది. 1,50,000 వరకు లాస్ అయింది. మొత్తం 140 చెట్లు 60 చెట్లు మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ తడిసిన ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలి, అన్ని దాలు ఆదుకోవాలి, సరిపోయిన పరదాలు ఇచ్చి. ఆడాడ కాంటాలు చాలైనాయి గాని నిమ్మలంగా నడుస్తున్నాయట. జర రువ్వడి వెంచి రైతులకు నష్టం కాకుండా చూడుర్రి సార్లు. ఈ ఎండాకాలంలో ఊర్ల పొంట నీళ్ల కోసలు ఎట్లుంటాయి ఉల్లా? బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల కమానం ఎర్రటెండల నడుచుకుంటూ పోతుంటారు అక్కలు. ఆడ చిన్న గోసుండది, బకెట్ సుత మునుగది. బుత్తని చేదుకొని అట్లిట్లా చేసి బిందె నింపుకొని ఇంటి బాట పడతారు. కొన్ని ఊర్లలోనైతే పండ్లకు సుత పోకుండా నీళ్ల వేటలనే ఉంటారు. పట్నంలో ఉండేటోళ్ళకేంది మంచిగా నల్ల నీళ్ళు వస్తాయి అనుకుంటారు. కానీ ఉపాయం ఉన్నోళ్లకు నీళ్లకు రందుండది, ఏ ఇకమతి తెలియనోళ్లకు నీళ్ల సుక్కుండది. అగో గట్ల కావద్దనే గీ కార్యం పెట్టుకున్నారు. ఇండ్లన్ని తిరుగుడు సీదా నల్లాల కాడికి ఓవుడు, మోటార్లున్నాయేమో చూసుడు, ఉంటే పీకేసుడు నడుస్తాంది సిటీలా. రూల్స్ తప్పితే ఫైన్లు రాసుడే బాజప్తా. చాలా మంది నల్లాలకు మోటార్లు పెట్టి నీళ్లు మొత్తం గుంజుతాండ్రు. మళ్ళా ఫస్ట్ నాడే 64 మోటార్లు దొరకబట్టి 84 మందికి దండగలేసిండ్రంటే రువ్వడి ఎట్లున్నదో చూడుర్రిగా. మీరు పట్టుకుంటే పక్క వాళ్ళ నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళే వస్తలేవాడా? చెక్ చేయొచ్చుగా ఇప్పుడే. మాకు మోటార్ పెడితేనే వస్తుంది. మోటార్ పెడితే మోటార్ తీసి చూడు ఫస్ట్. ఒగొగ తాన సంపుల్ నిండి ఉత్తగబోతుంటే ఇంకా కొందరేమో షెట్లకు నీళ్లు పడుతుంటే ఫైన్ వేసిండ్రు. మొన్ననే సాటింపేసిండ్రు ఎవ్వరు మోటార్లు పెట్టొద్దు ఇంటికొచ్చి చెక్కింగ్లు వేస్తామని. ఏ వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుంటామైతి అనుకున్నట్టుర్రు. ముందే ఎండాకాలం పట్నంలా నీళ్లకు తక్లీఫ్ కాబట్టే సుక్క బంగారం అవుతున్నాయల్లా. గిట్లా ఉన్న కాడికి వీల్చుకుంటే కడమోళ్ళ పరిస్థితి ఏంది? జర్రంతా ఆలోచన చేసుకోకుంటే ఎట్లనుల్లా? దొరికింద్రా సందని ఇంకో దిక్కు ప్రైవేటు ట్యాంకర్లు అడ్డగోలుగా పైసలు గుంజబట్టిరి. చెక్కింగ్లు దినం నడుస్తూనే ఉంటాయట. కాబట్టి గిసొంటి ఈకమదిలి వేసినోళ్ళు జప్పున బంద్ చేసుకుంటే మంచిది. ఏమైతుందని లాపరవ వేస్తే మోటార్ పోతుంది, దండుగా పడుతుంది. ఎక్కువ మాట్లాడితే కేసులు సుతగడతారు. మీ ఇష్టమిగా. తినకుండా ఓ 3-4 రోజులు ఉంటారు కావచ్చు. నీళ్లు తాగకుండా ఒక్క రోజు ఉంటే మా ఎక్కువ. అదే గాలి పీల్చకుండా గంట కాదు కదా, నిమిషం గిన బతకలేం. అమెరికా అయినా ఆదిలాబాద్ అయినా పల్లెైనా పట్నమైనా ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా గాలి ముంగట అందరూ సమానమే. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఢిల్లీలో ఓ 3 రోజులు ఉండుర్రి. దవాఖాన్ల బెడ్ ఎక్కుడు పక్క మేం కాదు లో. సెంటర్ సడక్ల మంత్రి నితిన్ గడ్కరీ సరే అన్నాడు కుద్దు. గాలి గలీజ్ మోపు చేసుట్లా ఢిల్లీ బొంబాయి రెడ్ జోన్లు ఉన్నాయట. పరిస్థితి ఇట్లనే ఉంటే దినం ఇంత మనుషులు కుసకుస అవుతారు. ఆవుషు ఓ 10 ఏళ్లు దగ్గుడు గ్యారంటీ అనుకొచ్చిండు. ఢిల్లీ దేశానికి రాజధాని.
బొంబాయి పైసల రాజధాని. మరి అసొంటి జాగల గింతగానం గాలి ఎందుకు ఖరాబ్ అవుతుందంటే పొగ బండ్లు చేయబట్టికేనట. మన రోడ్ల మీద బైకులు ఎక్కువ తిరిగితే అక్కడి రోడ్ల మీద కార్లు ఎక్కువ నడుస్తుంటాయి. ఇయ్యర మయ్యర తిప్పుతుండే వరకు పొగ కమ్మేసి సొక్కమైన గాలి తయారైతుందట. కంపెనీలు ఇచ్చే పొగ, బిల్డింగ్లతో వచ్చే దుమ్ము దుస్రం పక్కకు పెడితే బండ్లను కంట్రోల్ చేస్తే గాలి గలీజ్ తగ్గుతుందట. సర్కారోళ్ళ ఎలక్ట్రిక్ బస్సులల్లనే తిరగాలి, ఛార్జింగ్ బండ్లు వాడాలన్నది సారు సలహా. ఏండ్ల కమానం గిదే చెప్తున్నా గలీజ్ గాలి వెరుగుడే తప్ప తగ్గుడైతే లేదు. ముత్తెమంత మంచి గాలి కోసం దినామింత తిప్పలే ఉన్నది పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.